అందరికీ నమస్తే అండి. ఎండలు అయితే మండిపోతున్నాయి. మెకానిక్ ఫీల్డ్ మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు డీజిల్, ఇప్పుడేమో ఎండలు. టోటల్గా ఏదేమైనా ఫీల్డ్ కొంచెం డల్ అయింది. వర్క్ లేదు, అందుకనే వర్క్ ఏం లేదు కాబట్టి పాత వీడియోలుకి తమ్మేలు యాడ్ చేస్తా. తమ్మేలు నేర్చుకున్నాను ఈ మధ్య మా అబ్బాయి సెలవులకు వస్తే. అంతకుముందు దాకా మనం ఇప్పుడు దాకా తమ్మేలు పెట్టలేదు. ఎలా పెట్టాలో నాకు సరిగ్గా తెలియలేదు. సరే, తమ్మేలు ఎలా పెట్టాలి ఏంటి అది మా అబ్బాయి చూపించాడు. ఇక నుంచి మన ఛానల్లో మనం చేసుకున్న రీల్స్కి మనం తమ్మేలు పెడదాము. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఆ నెల్లూరు దగ్గర ఏదో ఊరు 85 అటు ఇటు బ్యాచ్, అంటే ఇప్పటికి వాళ్ళు 50 అటు ఇటుగా ఉన్నారు. వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఒక ప్రోగ్రాం చేశారు. అది చూసినప్పుడు నాకు కొన్ని పాత సంఘటనలు అలా గుర్తుకొచ్చినాయి. దాని వలన మన మిత్రులందరితో పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. హైదరాబాద్కి నేను 76 నుంచి వెళ్తున్నా. అప్పటికి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లాస్ట్ స్టేజ్, అవతల ఫిలిం నగర్ కొత్తగా కడుతున్నారు. ఇటువైపు అన్నపూర్ణ స్టూడియో కొత్తగా కట్టారు. పెద్దమ్మ తల్లి గుడి మన గ్రామ దేవత ఎలాగా మన ఊళ్ళల్లో ఉంటుందో అంతే గుడి. అంటే నాకు 16 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి. అంటే నేను రమ్యకృష్ణని, యమునని వీళ్ళని హైదరాబాద్లో టీనేజ్లో చూశాను. హైదరాబాద్ నేను రావటానికి కారణాలు ఏంటంటే, రామోజీరావు గారిది మాది ఒకటే ఊరు. మా రక్త సంబంధికులు మొత్తం ఆ ఊరోళ్ళు ఆయన నీళ్ళలోనే బతుకుతున్నారు కూడా చాలామంది. చాలా వరకు ఆయన మా ఊరు వాడు అవటం వలన మా అందరికీ రండ్రా మీరు ఇక్కడ పని చేయండిరా అని మా పెద్దవాళ్ళని పిలిపించుకుని ఆయన అందరికీ ఉపాధి కల్పించాడు. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు ఆయన. అప్పుడు ఉషా కిరణ్ మూవీస్ కొత్తగా పెట్టారు. వాళ్ళ ఆఫీసు జూబ్లీ హిల్స్లో ఉండేది. ఆ సందర్భంగా నేను మా వాళ్ళు అక్కడ చేస్తున్నప్పుడు అక్కడికి రావడం జరిగింది. అయితే అప్పుడు హైదరాబాద్ సచిన్ థియేటర్లో ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం, పిల్లలం కదా. సచిన్ థియేటర్లో సినిమాలు చూసి అమీర్పేట సెంటర్కి వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి జూబ్లీ హిల్స్ 10 దాటితే బస్సులు ఉండేవి కదా. అసలుకి అప్పుడు ఇన్ని ఫ్లైఓవర్లు లేవు. యూసఫ్ కూడా దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వస్తే బస్సు, లేదంటే లెఫ్ట్ రైట్. కృష్ణానగర్ కూడా కొత్తగా పెడుతున్నారు. కొత్తగా అప్పుడు సినిమా యాక్టర్లు ఈ ఆర్టిస్టులు అక్కడికి కృష్ణానగర్కి అప్పుడప్పుడే రావడం మొదలుపెట్టారన్నమాట. నేను చూసింది ఆ ఉషాకిరణ్ మూవీస్ గెస్ట్ హౌస్కి వచ్చిన రమ్యకృష్ణ గారిని, తర్వాత యమున గారిని, కొన్ని షూటింగ్లు కూడా చూశాను. చంద్రమోహన్, ప్రభా హీరోయిన్ అనుకుంటా, రేలంగి నరసింహారావు డైరెక్టరు. ఆయన ఆ జూబ్లీ హిల్స్లో సినిమా షూటింగ్ తీస్తున్నారు. సుందరి సుబ్బారావు ఏదో అక్కడ ప్రొడక్షన్ కంట్రోలరు ఉంటాడు. ప్రొడక్షన్ కంట్రోలర్ అంటే లెక్కలు బొక్కలు చేసేవాడు. లెక్కలు అంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు అక్కడ ఒక సిగరెట్ కొట్లో సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటాడు. ఆ సిగరెట్ ఒకటి ఇలా వెలిగిస్తాడు, ప్యాకెట్ చేత్తో పట్టుకుంటాడు. ఆ షార్ట్ అయిపోతుంది. ఈ ప్రొడక్షన్ కంట్రోలర్ వెళ్ళి ఆ ప్యాకెట్ని తీసుకొని షాప్లో రిటర్న్ ఇచ్చి మిగిలిన డబ్బులు తీసుకోవాలి. అంటే ఒక ప్యాకెట్ ఖర్చులో ఒక సిగరెట్కి డబ్బులు కట్టి ఆ ప్యాకెట్ రిటర్న్ ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. అది
అప్పుడు నేను అవన్నీ కొద్దిగా దగ్గరుండి ఇవన్నీ గమనించేవాడిని అనమాట. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టింది అక్కినేని నాగేశ్వరరావు గారు. వైట్ టీషర్టు వైట్ ప్యాంట్ వేసుకుని చేతిలో ఒక స్టిక్ పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళమ్మటే. మేము అప్పుడు నేను మా తమ్ముడు చిన్నపిల్లలం. సినిమాల్లోనే అక్కినేని నాగేశ్వరరావుని చూసి బయట చూసిన తర్వాత మేము ఎగ్జైట్మెంట్ అయిపోయి ఆయన వాకింగ్ చేస్తుంటే, ఆయన వాకింగ్ చేస్తే మేము పరిగెత్తాల్సి వచ్చేది. మేమిద్దరం పరిగెడతాం, ఆయన్ని క్రాస్ చేయటం, మళ్ళీ ఆయన్ని చూసుకుంటా ఎదురు మళ్ళా వస్తా, కొంత దూరం వచ్చి మళ్ళీ పరిగెడతా ఆయన క్రాస్ చేయటం. ఆయన రే పడతారా అనేవాడు. అసలుగా అప్పుడు ఎంత అసలు ట్రాఫిక్ లేదు, ఇప్పుడు ఉన్నంత బిల్డింగులు లేవు, చాలా ఫ్రీగా ఉండేది. జూబ్లీ హిల్స్లోనే నీకు పెద్దమ్మ గుడికి అయితే ఆదివారం కోళ్ళు మేకలు ఇవన్నీ తీసుకొచ్చి బలిచ్చి అక్కడే వండుకొని అక్కడే తినేవాళ్ళు. చాలా చిన్న గుడి. పీజీఆర్ గారు వచ్చిన తర్వాత అది ఇప్పుడు మొన్న మధ్య చూస్తే అప్పుడు రోజులు గుర్తుకొచ్చి అప్పుడు ఆ గుడి గుర్తుకొచ్చి ఎంత మారిపోయిందిరా బాబు అనిపించింది అన్నమాట. అలా ఈ జీవితం అంటే ఆ జూబ్లీ హిల్స్ అమీర్పేట మధ్యలోనే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, కృష్ణానగర్ మధ్యలోనే. ఎందుకంటే చాలా అప్పు. సైకిల్ ఎక్కి బాగా అంటే దాన్ని కడ్డీ తొక్కుడు అంటారు మా భాషలో. అది తొక్కి ఆ మెరక దాటిన తర్వాత కింద చాలాసేపు తొక్కకుండా ఫ్రీగా ఉండి మళ్ళా అవతల మెరక సగం ఎక్కిన తర్వాత మళ్ళా తొక్కడం మొదలుపెట్టి అలా చేసేవాళ్ళం. ఆ గుర్తులు అవన్నీ అలా గుర్తుకొచ్చి మిత్రులందరితో పంచుకుంటే బాగుంటుందని నేను చేస్తాను. అప్పుడు చార్మినార్ ఎక్కాము. తర్వాత అసలుకి ఎల్బీ నగరు ఇటు స్టార్టింగ్ సిటీలోకి, దాని యువతలు వనస్థలిపురం అంటే అదేదో ఓ పల్లెటూరులాగా ఉండేది. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ అవన్నీ ఏం కట్టలేదు. ఎల్బీ నగర్ స్టార్టింగ్ టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము అని. అటు కూకట్పల్లి మాదాపూర్ అంటే అదొక పల్లెటూరు. ఇవాళ రోజున అంటే ఈ పాతయన్నీ నేను గుర్తు చేస్తున్నాను. దీన్ని వచ్చే వ్యూస్ని బట్టి కానీ కామెంట్స్ని బట్టి కానీ ఇప్పుడున్నది జరిగిన మార్పులు కూడా మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ పాత రోజులు గుర్తుకొచ్చినాయి, ఆత్మీయులతో పంచుకుంటే ఆ సరదా రోజులు బాగుంటాయని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే అసలుకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అసలుకి ఆ యూసఫ్ కూడా, ఆ ఇరానీ ఛాయ్, ఆ టీ బిస్కెట్, అసలుగా అమీర్పేట కార్నర్లో ఉండేది ఇరానీ ఛాయ్. ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. ఆ టీ తాగటం కానీ, ఆ బిస్కెట్ నంచుకుంటూ ఆ టీ తాగటం, ఆ సమోసాలు తినడం. ఏదేమైనా ఇప్పుడు ఇన్ని ఫ్లైఓవర్లు పడి ఇంత ట్రాఫిక్ పెరిగినా అప్పుడు ఉన్న ఇది ఇప్పుడు అయితే నాకు కనపడలేదండి. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఆ పేరుని బట్టి చెప్పచ్చు. యాదగిరి, నరసింహ, ఇట్లా ఈ పేర్లు తెలంగాణ సంబంధించిన పేర్లన్నీ ఇట్లా ఉంటాయి. మనకు వచ్చేసి ఇటు వైజాగ్ సైడ్ అయితే సింహాద్రి, సింహాచలం, అప్పన్న ఇట్లా వస్తాయి. ఇటు నెల్లూరు అయితే పెంచలయ్య, పెంచల స్వామి, పెంచల నాయుడు, పెంచల రెడ్డి ఇట్లాగా వస్తాయి. ప్రకాశంకి వచ్చేసరికి మాల్యాద్రి, మాలకొండయ్య ఇలా వస్తాయి. ఇక విజయవాడ అయితే సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సీను, ఇట్లా ఏరియాలను బట్టి అలా వస్తాయి. ఏ ప్రాంతానికి తగ్గ సంస్కృతి ఆ ప్రాంతానికి ఉంది. హైదరాబాద్లో తెలంగాణ అప్పుడు అందరూ మంచి దోస్తులుగా ఉండేవాళ్ళం. బాగా పలకరింపులు అయ్యి ఉండేవి, బాగుండేది. ఊరికినే పాత సంగతులు గుర్తుకొచ్చి చేశాను ఈ వీడియో. మళ్ళా ఇప్పుడు తర్వాత మారిన హైదరాబాద్ నుంచి కూడా ఇంకొక వీడియో చేసుకుందాము. అవి కొద్దిగా
ఇప్పుడు అయితే ఫోటోలు నేను తేలేను, కానీ ఇప్పుడు మారిన హైదరాబాదు కొద్దిగా వీడియోలో చూపించి ఇంకొక వీడియో చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.